సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, అది ఆ మాట చెప్పిన మనిషి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన ఇంత జరుగుతున్నా కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వడం కానీ చేయడం కానీ చేయలేదు. మేబీ నేను పాజిటివ్గా తీసుకుంటాను. సో అంత పెద్ద మనిషి ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ఉంటాడు, రకరకాల వ్యవహారాల్లో ఉంటాడు. సో అందువల్ల చూసి ఉండకపోయి ఆయన వరకు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. నేను పర్సనల్ మెసేజ్ కూడా చేశాను, డీటెయిల్స్ అన్నీ పంపించాను. మై డియర్ రాము అని చెప్పేసి నేను ఒక లెటర్ అంటే టెక్స్ట్ మెసేజ్ పంపించి రిమైనింగ్ విత్ ట్రైలర్తో సహా డీటెయిల్స్ పంపించాను. పోనీలేండి, అది కూడా పాజిటివ్గా తీసుకుని, ఎందుకంటే ఫ్లోలో ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి, తనకి చూసి ఉండకపోవచ్చు. అది కూడా పాజిటివ్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే నన్ను, నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ తప్పు, ఎవడు చేయలేరు, నువ్వు జనాల్ని మ్యానిపులేట్ చేస్తున్నావు అంటున్నారు. అయితే అదే ఒప్పుకుందాం, నేను జనాల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటే నేను చేసేది తప్పు అయితే, నేను ఇన్స్పైర్ అయ్యి చేసిన, నన్ను ఎవరైతే ఇన్స్పైర్ చేశారో ఆర్జీవీది కూడా తప్పే. అందువల్లే వేరే దారి లేక నేను ఎంతగానో అభిమానించే నా ఆర్జీవీ మీద నేను కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు వేశాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను. సో కేవలం అందువల్లే తను నాకేమీ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు వచ్చి సపోర్ట్ చేయాల్సిన, నేను ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోను. ఏదైనా అడిగితే నా మీడియానే అడుగుతాను నేను, అంతే తప్ప నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మీకు తెలుసు సపోర్ట్ ఎంతగా వస్తుందో జీరో బడ్జెట్ కాన్సెప్ట్కి. ఏకంగా రాజమౌళి గారి ఫ్యామిలీ, రాజమౌళి గారి పెదనాన్న శ్రీ శివశక్తి దత్తా గారు వాళ్ళంతకు వాళ్ళే నన్ను పిలిపించి మీరన్నీ చూశారు, ట్రైలర్ లాంచ్ ఎవ్రీథింగ్. తను 2 సార్లు నా కోసం ప్రసాద్ ల్యాబ్కి రావడం ఇవన్నీ మీరు చూశారు. వాళ్ళే అంత పెద్ద ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుంటే నీకేం పోయే కాలం? నేను ఆర్జీవిని డైరెక్ట్గా అడుగుతున్నా, నీకేం పోయే కాలం? నీ వరకు రాలేదా గండ? జీరో బడ్జెట్ కాన్సెప్ట్ రావట్లేదా? నువ్వు ఇచ్చిన ఐడియా ఇక్కడ ఏకంగా ఒక వ్యవస్థగా క్రియేట్ అయిపోయి ఇండస్ట్రీలో పేలుతూ వెళ్తోంది, నీకు కనపడట్లేదా? కళ్ళు పోయాయా, చెవులు దొబ్బాయా? నేను మాట్లాడుకోగలను, ఎందుకంటే నా ఆర్జీవి మీద హక్కు ఉంది తిట్టుకోవడానికి.